పిల్లలు ఎత్తిందట బిడ్డ. అప్పుడు ఇంటి ముందు మాత్రం అనగా కన్నతని నందివర్ధన మహారాజుని పిల్లలారా అవ్వలేకున్నా అవ్వనైనా నేనే. మీ అవ్వ భూమి మీద ఉన్నదనుకోలి మీ నాయనే చనిపోయింది అనుకో బిడ్డ. ముగ్గురు పిల్లల దగ్గర తీసుకొని ఇంటి ముందు షాప్ కట్టేసి చెప్పు వేసుకొని అవ్వాని కొల్లెత్తింది బిడ్డ. అందరూ బతకబెట్టి వాడ బిడ్డ కావాలన్నారు అమ్మ. అమ్మ ధనము బిడ్డ బిడ్డ పుష్పరాణి అయ్యా గుండె చేసేరుతావా నీ పిల్లలు భూమి మీద బతకరు వారిని పూల పెట్టి దానం చేసుకోమన్నప్పుడు చిన్న కొడుకు దగ్గరికి వచ్చిండు. కొడుక పూబంతి రాజా అమ్మకి ఇల్లు బాకి లేదు అడివిలో నువ్వు కొత్త ఇల్లు కట్టి రావాలి కొడుకు. గంటల గంటకు బయలుదేరమన్నారు కొడుకు పూబంతి. పూబంతి రాజా మీ తల్లకి లంకెళ్ళ పోవడం బాకి లేదు. ఊరికి ఉత్తరాన ఒలిగిళ్ళ గడ్డగిళ్ళ రావాలని అడ్డిగడ్డ ఎత్తి పుతం మీద పెట్టినప్పుడు దద్ద ఇల్లుకుంట పిల్లగాడు ముందుకు 3 అడుగులు ఎత్తండి. నీకు ఊరికి ఉత్తరాన ఒలిగిళ్ళ గడ్డగిళ్ళగడ్డి రావాలనే చిన్న పోతే రాదు. ఆ ఎడవ సీత పట్టుకో కట్టె పట్టుకొని ఆ ముందు మనం వేసినప్పుడు ఎవరికన్నా చూసింది అయ్యా. ఆ 7 ఏళ్ల బిడ్డ పుష్పరాణి దేవి అందకన్నా చూసింది. అందుకే అడగవా మోగంది మోట కొండే అడవిల జాలి కొండే మోగనికి బాధలు ఎక్కువ అడవిల గల ఆలోచనలు ఎక్కువ అన్నారు. మీద పడి ఏడ్సే బిడ్డ వేసిన పడ్డది దబా 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 పుష్పరాణి దేవి అన్నా పూబంతి రాజా చెల్లెలా పుష్పరాణి అవ్వ ప్రాణం పోయింది. ఆ తర్వాత వేడుతంటే ఒక్కడివి లేచి పోతాను ఏ ఆటకాడికి పోతాను ఏ పాట పోతాను ఆ కట్టబట్టుకొని ఏ ఊరు పోతాను ఏ పంట పోతాను అన్నయ్య. అయ్యో చెల్లె పుష్పరాణి దేవి నీ ఆటగాడి వదిలే పాటగాడి వదిలేను. మన కన్న తల్లి హైమవతి దేవికి లంకంత పోవడం బాకి లేదు. ఊరికి ఉత్తరాన ఒలికిళ్ళ గడ్డ పోయి ఇల్లు ఏర్పాటు చేసి వద్ద చెల్లె. జాలెకొండ జల్లవన్నదే గుండెల గోబెల్లో అన్నయ్యో పోతానే అన్న అరవంతి రాజా మన అమ్మకి ఇల్లు బాగలేదు కొత్త ఇల్లు కట్టదని పోతాను అన్నయ్య. నేను ఇప్పటి వరకు 7 ఏళ్ళ బిడ్డను. ఇంకా 7 ఏళ్ళు అయితే నన్ను ఏ ఊరికి ఇచ్చి పెళ్లి చేస్తారు, నన్ను ఏ పళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆడవిల్ల అత్తగాండి పోయినాక ఆడదాని బతుకు ఎల్లకాలం ఒక్క తీరు ఉండదు. కాలు మురి కట్టగాలం వచ్చినాడు ఏ బిడ్డకైనా తల్లి కట్టదు. అవ్వ ఉన్న పిల్లగాళ్ళందరూ అవ్వ దగ్గర పోయి అవ్వ నాకు అత్తగాండి కడికి కట్టం వచ్చిందని అవ్వ ఉన్న పిల్లగాళ్ళందరూ అవ్వతోని గట్ట నా కట్టని చెప్పుకొని మనకు అవ్వలేదు. అందుకే అన్నారవ్వా మగ పురుగు జగ పురుగు బంగారు పురుగు బదట్ల అన్నగా మోగంది రాజ బతుకో అన్నారు. ఆడదాని బతికి అడ్డమైన రాజ బతుకో అన్నారు. అన్నయ్య ఇప్పటి వరకు 7 ఏళ్ళ బిడ్డ ఇంకా 7 ఏళ్ళు అయితే ఎవరికైనా పిల్లకని ఇచ్చి పెళ్లి చేసినాడు. అత్తతో ఆడడం వచ్చి మామతోని మాటలొచ్చి చేసుకున్న భర్తను బహుబాధలు వచ్చినాడు. నా కాలు మురి కట్టగాలం వచ్చినాడు. బట్ల బుట్ట పట్టుకుని రావంగా రావంగా అచ్చబోయే దాని నా వకీలు కడితే నాకు అవ్వగోరి కనబడుతుంది. ఆ చోట బట్ల బుట్ట పెట్టి అవ్వగోరి కడికి వచ్చి అవ్వా నీ బిడ్డ నచ్చిందే నాకు అత్తగాడి కడ కానాడు కాకనే ఈనాడు ఇసుకమని అరగంట అవ్వగోరి కడగోతుంది నా కట్టమో చెప్పుకుంటారా నా భూపంతి రాజా నాన్న నా భూపంతి రాజా నీకు పుణ్యం ఉంటుందన్నా అచ్చబోయే దారిలో
మొగడు మన కవ్వలేకబాయరా అన్న నాయన మీరు మొగబాయి గలరా అన్న ఏ బిడ్డకైనా అవ మీద మొగడుక వండరా అవ మీద ఉన్నంత గౌరవం అయ్యది మీద ఉంటదా అయ్య మీద ఉన్నంత గౌరవం అన్నదమ్మల మీద ఉంటదా అన్నదమ్మల మీద ఉన్న పోగాడుగా వదిన మరదల్ల మీద ఉంటదా బిడ్డకు నీ కలవల్ల పట్టుకుంటా నాన్న ఆడవిల్ల మాటలాని నాన్న నా మాట కల్లదన్నా ఒకవన్నో రాజా అచ్చపోయే దారిలో మన కిల్లు కట్టా అన్నా నా మాట నాన్న వినాలంటే నాకేమన్నావు నీ కాలు మొక్కుదా కాలు మొక్కుదా కన్నీళ్ళతోని కాళ్ళు కడుగుదా కవ్వలేదు చెల్లెలా భుజబరానికి గిదవుడి కత్తి కోరన్నా మీరు మగబాయి గల్లురా నేను ఆడపిల్లనురా ఇవాళ 7 ఏళ్ల పిల్లలు ఇంకా 7 ఏళ్ళు అయితే నన్ను ఏ ఊరికి ఇద్దరు ఏ పల్లెకి ఇద్దరు అన్న అత్తగారింటి వేనకాడ కాలం ముళ్ళురి కట్టగాల వచ్చినోళ్ళు ఉన్న పిల్లల అమ్మతోడి చెప్పుకుంటారు రా అత్త తోడి ఆరాట వచ్చిన మామ తోడి మాట వచ్చిన భర్త తోడి బహుబాధలు వచ్చిన అత్తగారింటికి అంజలి అమ్మగారింటికి రావంగ బట్టలు ముట్ట పట్టుకొని వస్తంటే అచ్చపోయే దారిలో అమ్మగోరు ఉంటే అమ్మగోరి కాడ బట్టలు ముట్ట పెట్టి ఓ అమ్మాయి మవ్వ నీ బిడ్డ నచ్చింది అని నాకు ఈనాడికి గడ్డం ఈనాడికి సుఖమని నువ్వు అమ్మతోటి నువ్వు చెప్పుకుంటావా నువ్వు చెప్పిన బుద్ధ నువ్వు చిన్న పిల్లవైన నీ జ్ఞానం ఎంత పెద్దలే నువ్వు ఇంటి ఆడి బిడ్డవాడి కాళ్ళు మొక్క 2 రెక్కలు బట్టి చెల్లెలు లేవాలెత్తే చెల్లెలో నీ కాళ్ళు మొక్కేటోని కాళ్ళు మొక్కవద్దు ప్రాణం మీద గంజలో ఏడుతారవే ఏడు నీకేళ్ళకైతే మేము చెల్లెలేని వాళ్ళమో పుష్పరాని ఉరికద్దు నా కాలం మగ్గిన చెల్లె ఈ ఏడాది 12 పండుగలు అన్నారు 12 పండుగలు పండుగ బహు గొప్ప పండుగ అంటే రాగి పండుగ నాడు అన్న రమ్మని బొట్టు పెట్టి బంధు పెడితే మేము సీర పెట్టకుండా నేను రేగ పెట్టకుండా నేను వంగిగాలు పుష్పరాని రేపటి కాలాల పెరిగి పెద్దదాని అయినాక నిన్ను ఏ ఊరికి పెళ్లి ఎత్తమో చెల్లె నీ పెళ్లి ఎత్తున్నాడు ఓ నిన్ను తీసుకుపోయి బావ చేతులు పెట్టి ఓ బావా అవలేని మా చెల్ల బయటవని బావ ఎంత పేదవాడిని పెద్దోళ్ళందరూ చెల్లె నేను బావగాళ్ళు చెల్లె నీ గాళ్ళు అన్నారన్నా అవలేని పిల్లగాలని ఇలాంటి ఆత్మగాలు అన్నదమ్ములు ఏ బిడ్డకైనా అవాదికి రాదు అయ్యాదికి రాడు మరి ఆడబిడ్డ అనుకుంటుంది అన్నలున్నదాలు ఆసున్నదాలు పెట్టిపోయకున్నా పేరున్నదాలు మరి అన్నదమ్ములకు కట్టవచ్చిందంటే ఆడవిలగా దుఃఖం అవుతుందవా అదే ఆడవిలగా కట్టవచ్చి అన్నదమ్ములు పోతారో పోరో తెలియదు కానీ అన్నదమ్ములకు కాలమూలని కట్టగాల వచ్చిందంటే ఏ బిడ్డ ఆడబిడ్డ దుఃఖం ఆగదు ఈ ఆడబిడ్డ మనసాగా ఉన్నారు 10 కొత్తలు లేకున్నా అవలారా పరా ఇంటికి పోయి 50 కొత్తలు బతకడక్కలేదు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లు కాకపోతే
లేకపోతే రేపైనా వాపైనా నీ బాకి తీరమకుంటావా కైకూలికి వచ్చని 50 కొత్తలు బదలకొచ్చుకొని అన్న దగ్గరకు వచ్చి అన్న నీకేం కట్టం వచ్చింది తమ్ముడా నీకేం కట్టం వచ్చిందని ఆడబిడ్డ అడిగిపోతారు ఆడబిడ్డ గుణం అర్లగల్ల గుణం అన్నారు అందుకే మన అవ్వ దావంగా తీసి నీ చేతిలో పెట్టింది అన్న ఆడబిడ్డ మీద అర్లగాళ్ళు అనివా ఈనాడవన్నా ప్రవణ ఎల్ల కాల వండాలే చోట మా తల్లి కాట మీద అట్టి కట్టి ఆడేసి ఖర్చులకు అయిపోతే ముండొస్తావు ముత్తే సాగుతుందని డబ్బు తప్పలేవు దాని తల్లికి పేడ శృంగారించినారే గోవింద గోవిందని కన్న తల్లి పేడ వండ పెట్టి మీదికి తెల్ల గుడ్డ కప్పు కమ్మరికల గడ్డి గడ్డి బుగ్గలో తల్లినమ్మ 4 మూలలు వలేస్తున్నారు ముత్యమంత పడని పేది పిల్లగాని చేతికి తిరుపు మంది రాదుకు గోవింద గోవింద తల్లి పేడలే పోటరా గోవింద నన్న రాట రేపటి కాంతి లేవాడి పిలుస్తున్న ముఖం చూడవన్నవాని బిడ్డ ఓ అంట వరు కొంట అవ పేడ గోవింద గోవింద తల్లి పూబంతి రాదు బండు వాటి పెట్టిండు తలాటలో బియ్యం తీసిండు 4 కిలో బియ్యం పోసి 4 పైసలు పెట్టిండు అవ్వాని పిలుచుకున్నాడు అరే ఆ హరివంతి నా అమ్మాని పిలుచుకున్నాడు బిడ్డ పుత్రులను అమ్మాని పిలుచుకున్నాడు భర్త నందివర్ధన బామ హిమోదని ఎత్తుకొని చుట్టూ 3 చుట్టూ వాళ్ళ ఇల్లు మనవరే ప్రార్థించినప్పుడు ఆ పిల్లగాడు బండ పట్టుకొని గంగరేవులు పోయి తడిపెట్టి తానవాడి బండతో నీళ్ళు పట్టుకుంటున్నాలకు అన్న తల్లి గాడ్డలు పెట్టి రిమిగిళ్ళ గడ్డలు మీదికెళ్ళి వేర్జిల్లమ్మ బాండ ఎత్తుకొని వచ్చిన పిల్లగాడి గంట చుట్టూ 3 చుట్టూ వరం తిరిగి తలాపరి బాండ వదిలి పెట్టి ముక్తంతో కులై ముదిగాలు ముట్టించినప్పుడు తల్లి కాడ్డ కలండుకున్నదే కాడ్డ వెంకదు కూడా 3 పిల్లలు పుడుకుని ఏడుతంటే అన్న తండ్రి నంది వర్ధన రాను కొడుక హరివంతి కొడుక పూవంతి ఓ బిడ్డ పుష్పరాని తల్లి లేని పిల్లలమ్మ నా పిల్లలు
పిల్లలకి ముగ్గు పెట్టింది ముగ్గురు కళ్ళు చూస్తుంది బిడ్డు ఓ అవ్వా నువ్వు పిల్లలకి ముగ్గు పెట్టినవే అవ్వా నీ ముగ్గు మాయాలేదే అయి లేని ఇల్లు తల్లి అవ్వా నువ్వు లేని ఇల్లు దేవుడు లేని గుడి సొంతమాయన మరి తల్లి లేని ఇల్లు బిడ్డ లేని గుడి సొంతమాయన తల్లి ప్రాణం పోయి పిల్లగాన్ని ఏడుతుంటే పిల్లగాన్ని ఓదారుతాడమ్మా ఆ తల్లి ప్రాణం పోయి 3 వద్దుల్లా పిల్ల తీసుకున్నాడు కంగరేపులు కట్టిండు తడిపిడి దానం చేపించుకొని అన్నం వండి పిల్ల లేదా తల్లి లేదా అగ్ని పెట్టించానమ్మా అయ్యో కొడకరా రారి మంది రాజా కొడకరకు బంది రాజా కొడుకుల బిడ్డలుగా నేది ముందు కథల కొరకు చనిపోయిన నాడు మీద కత్తుల ఉంటే మేటి వేగరి పాలు పాత బట్టలు ఉంటే సాగరి వల్ల వంటలు పెట్టిన కూడు కాదు నా ఈ కొడుకు అసలు కత్తెల పాలు వంగరి నా ఈ కొడుకు ఇలా మీ అమ్మ పండుగని ఇద్దరి కొడుకులకు తల గురువు చేపించిండు నాయన అప్పుడు కొడుకు అరిబంతి కొడుకు పూబంతి బిడ్డ పుష్పరాణి కన్నా ఆ తల్లిదండ్రి పేరు మీద 11వ వల్ల బిడ్డ పుష్పరాణి ఏంది నీకు అందుకే అంటారమ్మా మానవుడు దారుడు భూమి మీద పుట్టి మరి కన్న తల్లి కాలు చేసిన తల గురి చేయించుకొని పండుగ చేస్తారట మరి ఎవరయ్యా మరి ఆ తల్లి అప్పుడు ఆ తల్లి హేమవతి ప్రాణం పోతా 2 కొడుకులు బిడ్డ పండుగ చేసుకుని అయ్యో భగవంతా ఇలా మా తల్లి జీవి ఆత్మశాంతి కావాలి ఆత్మ ఎవరు వీరికి ఆశపడద్దు అని మరి ఆ కొడుకులు మాత్రం అనగా మరి పండుగ చేసుకున్నట్టుగా ఈరోజు ఒక్కసారి అన్నం పెట్టే వాళ్ళు అది చేయాలి అన్నం పెట్టే వాళ్ళు అంటే మరి ఖర్చు పిచ్చేవారు ఎవరెవరు ఎంతమంది మరి ఈ రోజు మాత్రం అనగా మరి పీరిలవారి సంస్థానం పిరాలవారి సంస్థానము చనిపోయిన లక్ష్మి ఆత్మశాంతి ఇంటి పేరు అనురాధవా మరి ఆ లక్ష్మి పేరు మీద మరి ఖర్చు పిచ్చేవారు ఎవరెవరు ఎంతమంది మనవళ్ళు మనవరాళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మరి మనవరాలు మరి ఎగ్గిడి మౌనికవ్వ మరి మనవరాలు మౌనికవ్వ మనవడు అశోకు మనవడైన అశోకు మనవరాలు ఎగ్గిడి మానసవ్వ మనవరాలు మానసవ్వ మరి మనవడు అశోకు మనవడు అశోకు చిన్న మరి మనవరాలు మరి గుర్రెకుంటావా మరి మనవరాలు సమతవ్వ నమత మరి మనవరాలు నమతవ్వ మనవరాలు నమిత మరి మనవడు మరి ప్రశాంత్ మనవడైన ప్రశాంత్ మరి మనవరాలు కర్ర శృతవ్వ మనవరాలు శృతవ్వ మరి బిడ్డ అల్లి కుమాలవ్వ బిడ్డ కోమలవ్వ మరి అల్లుడు రవి అల్లుడైన రవణ మరి బిడ్డ కర్రె లక్ష్మి బిడ్డ అయిన లక్ష్మి అల్లుడు ఐలయ్య అల్లుడైన ఐలయ్య మరి బిడ్డ ఉమ్మల్ల మమతవ్వ బిడ్డ మమతవ్వ మరి బిడ్డ మరి ఉమ్మల్ల మరి మమతవ్వ బిడ్డ మమతవ్వ
మరి అల్లుడు సురేష్ అల్లుడైన సురేష్ మరి వీళ్ళు ఎవరు? కుమార్ వాళ్ళ బిడ్డ మనవరాలు మరి వైష్ణవి మనవరాలు వైష్ణవి మనవడు అజయ్ మనవడు అజయ్. మరి ఈ రోజు మాత్రం అనగా మరి మనవలు మనవరాళ్ళు మా అమ్మ మాకెట్లాగా నచ్చది లోకాన్ని విడిసి కనుమూసి కాడి ఏరిన మా అమ్మ లక్ష్మి మాకెట్లాగా నచ్చది ఇవాళ ఏ పండుగకి వచ్చినా రాళ్ళి బిడ్డలారని సంగనెత్తుకొని సరిముద్దలాడి చిరశరలు వెళ్ళిన మా అమ్మ మాకు గనరాదని బిడ్డ పిల్లలు మరి ఎవరయ్యా బిడ్డలు అల్లుండు మరి నర్సు యొక్క రామకీర్తన రామబాయి మనవరాళ్ళు పొలవారు దాటినా నా కడివిల్లు కట్టిల్లా మనవరాళ్ళ మౌని కవ్వా నేను పోతానా అమ్మమ్మ బాకి తేరేనా చిన్ననాడు బిడ్డ బిడ్డ బిడ్డవాని సంగనెత్తుకొని సంగనెత్తుకొని సరుములాడే మీ అమ్మ లక్ష్మి మనమాట అశోకన్నా నేను పోతానా అమ్మ బాకి తేరిందా మనవరాల మాటదవ్వా మనవడ అశోకు మనవరాల నా మీదవ్వా నేను పోతానా నా బాకి తేరే బిడ్డుమా ఆగలేని అమ్మమ్మను అయిపోతీనమ్మా ఇరువురి మందిలా ఏది అమ్మమ్మ ఆ రూపగాన రాదే నాకు దండ లేకున్నా మా అమ్మమ్మ ఉన్నది మీరు బళ్ళు పట్టుకోని బిడ్డలో నా బిడ్డ పిల్లలు నాది కింద బలగము చిలుకల గుంపులోనే మీరు తిరుగుతండే బిడ్డలో నా బిడ్డల పిల్లలని సంబరపడే సంతోషపడే అమ్మగా మా తాత లేడని అమ్మమ్మ లేదని నా ఇల్లు మరవకుండిగా ఇచ్చినాడు బిడ్డ మీ మేనమామి మీ మామ ఉంటాడు పైలమున్న బిడ్డ అల్లతానే ఎవరు రాకపోతే మీ మేనమామ బాధపడును అవ్వా మనమాట ప్రశాంతు నేను పోతానా నా బాగిరేరే అయ్యంగా మనవరాల సూతవా నేను పోతానా అమ్మ బాగిరేరిందా బిడ్డ కోలవ్వా నేను పోతానా బిడ్డో చెల్లెళ్ళు ఉంటారవ్వా పోంగోడు బిడ్డ ఈ తమ్ముడు స్వామి బయలవన్నదా ఓ బిడ్డ లక్ష్మవ్వ నేను పోతానా నా బిడ్డ మమతవ్వా మాకయ్య లేకున్నా మా అమ్మ ఉన్నదాని ఏ పండగ వచ్చిన బిడ్డ పట్టాలని నా వీళ్ళ బిడ్డ మీరు కావురా ప్రతిరా మనవరాల వైశ్యవమ్మ మనవరాజీ నా కొడుకు కుమారు మీ బాబు దచ్చినాడు బిడ్డలో మీరు ఆకిట్ల వేసుకొని బాబు కుమారి
బాబు కుమారని ఏడుతంటే మనవరాల వైష్ణవవ్వ మనవడా వజయ్ ఇక మీరు ఏడువ గుండి బిడ్డ బాబమ్మనున్నా నాని చెప్పుకున్నా బిడ్డ అల్లుడా ఇలయ్యా నేను పోతానా అల్లుడా సురేషు ఎవరి మీద మన్ను అయ్యా నన్ను వరవలేదు నన్ను ఎరుగుంటావాయే మనకు బలగ ఎంత మంది ఉన్నా భ్రమ తీరాలేదు అల్లనే పూల కంట పోయినాది పూజ కంటినాది రోజు మాత్రం అనగా అమ్మమ్మ లక్ష్మి పేరు మీద మనవలు మనవరాలు బిడ్డలు వాళ్ళు యొక్క రామకృష్ణ రామభజన